మీది పెళ్లి గురించి అడగాలి అని అనుకున్నా యాక్చువల్గా సరదా. అంటే ఎలా అండి, ఎలా జరిగింది మా మ్యారేజ్? అంటే నేను నేను నేర్ మా జమీందారు గారి దంపతులే మేమే చేస్తాం. మా తల్లిదండ్రులు, మేము నలుగురు అక్క చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములు. మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయండి, పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్నపిల్లలకి అని మా అమ్మ మా నాన్న వచ్చి అడిగేవారు. మీరు కన్నారు, నేను పెంచుతున్నాం, మీరు మీ అమ్మాయి గురించి మీరు ఆలోచించొద్దని మేమే చేస్తాం అని అనేవారండి. సరే వారే చేస్తారు, పెద్దలను ఎదిరించడం ఎందుకని ఇంకా చిన్నవాళ్ళకి చేయడం మా ఇంట్లో మొదలుపెట్టేశారు. ఇక అట్లా 34 సంవత్సరం వచ్చిందండి. ఇంకా పెళ్లి గురించి వాళ్ళు అసలు ఎత్తడంలా. ఇక అనుకోకుండా నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. మా వాళ్ళల్లోనే ఆయన చేసుకోవడానికి తల్లిదండ్రులను పంపించి ఇంట్లో మా వాళ్ళతో మాట్లాడటం అన్నీ జరిగింది. ఆ విషయం వారితో చెప్పాను, వారు అంగీకరించలేదండి. మేము దత్తత చేసుకుని చౌదరీస్ అనమాట వారు. మేము నిన్ను దత్తత చేసుకుని మా చౌదరీస్ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తాం అని అన్నారు. కానీ మా రాణిగారి ఉద్దేశం, ఆవిడ సంగీత విద్వాంసరాలు, ఆవిడ ఇవన్నీ ఒట్టి మాటలు, ఇవన్నీ జరిగే పని కాదు, అందులో మాకు అమ్మవారిలో పెళ్లి చేసుకుంటే వంటింటికి అంకితం, నిన్ను మాత్రం బయట కళాకారిణిగా పంపించరు మా అని చెప్పి అని ఆవిడ చాటుమాటుగా అనేవారు అనమాట అప్పట్లో. అయితే అనుకోకుండా నేను ఇక్కడ నటరాజ రామకృష్ణ గారి దగ్గరికి రావడం జరిగింది. కుమార సంభవం హరికథ నేర్చుకునేటప్పుడు కొన్ని మెళకువలు దానిలో వారు చెప్పారనమాట, కొన్ని శ్లోకాలకి భావాలు అవిను. అలాగా ఒక నెల రోజులు అనుకున్నది 4 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. అప్పటికే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలుపెట్టాను, మొత్తం అంతా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల తిరగడం జరుగుతోంది. అప్పుడు కళాకృష్ణ గారు మా అమ్మ మా నాన్న వాళ్ళని అడగటం, నన్ను అడగటం అన్నీ జరిగిందనమాట. మాదేం లేదు బాబు, వారిదే అని మా వాళ్ళు చెప్పడం, నేను కూడా అలాగే చెప్పాను, వారి చేతుల్లోనే పెరుగుతున్నాను కాబట్టి నాదేం లేదండి. అలా వారికి కోపం వచ్చింది, చదువుకోవడానికి పంపిస్తే పెళ్ళి గురించి అడుగుతారు అదే తోటి వెంటనే 4 సంవత్సరాలు అయిపోవడంతో అక్కడికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేశారు, ఆయన వెయిట్ చేశారు. నేను కూడా ఇంకా పెళ్ళి గురించి ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారని చెప్పాము. అప్పుడు కూడా పట్టించుకోపోయేటప్పటికి ఇక ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి చేయాలని ఆలోచన లేదనుకుంటా వారికి. ఇంకా వద్దమ్మా, కళాకారుడైన కళాకృష్ణ గారిని పెళ్లి చేసుకో, నువ్వు నీ కళ నిలబడాలని పట్టుబడుతున్నావు కాబట్టి అని అన్నారు మా వాళ్ళు. మీ వయసు ఎంతండి మీ పెళ్ళేటప్పటికి? 34 సంవత్సరాలండి. అప్పటి వరకు అప్పటి వరకు అంటే నేను 14వ సంవత్సరంలో వచ్చాను పాఠశాలకి. 22 సంవత్సరాలు ఆ స్కూల్కే వర్క్ చేశానండి. స్కూల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ చిత్తం సుమతంటే బయలుదేరేదాన్ని అన్నిటికీ. నా వెనకాల నేను పక్క వాయిద్యాలు, నేను హరికథ కాదండి, నా వెనకాల ఎక్స్కార్ట్గా ఆడవాళ్ళని ఇద్దరిని పంపించారు. మ్యూజిక్ టీచరు, ఒక అమ్మాయి నాతో పాటు డాన్స్ కూడా నేర్చుకుంది, మళ్ళీ వైలన్ అండ్ మృదంగం, కరస్పాండెంట్, ఇంకా ఇంకొక ఇద్దరు, మొత్తం 10 మంది వెళ్ళేవాళ్ళం అండి ఎక్కడికి వెళ్ళినా. నన్ను ఒక్కదాన్నే పంపించేవారు కాదు. అది అట్లా జరిగేదనమాట. అదే అలవాటైపోయి నాకు ఎక్కడికి నేను ఒక్కదాన్ని వెళ్ళటం జరగదనమాట. ఇక్కడికి వచ్చినా కానీ ఏ ప్రోగ్రాంకైనా ఆయన ఉండాల్సిందే పక్కన, నేను వెళ్ళను. లేక ఒక్కదాన్ని వెళ్ళేటట్లయితే ఈ పాటికి 1000 ప్రోగ్రామ్స్, ఈ తెలుగు హరికథలు, భారతం, అదేంటి రామాయణం అవి చెప్పేదాన్ని. అయితే పెళ్ళి అయిన తర్వాత మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదు? లేదులేండి. కొన్ని మంచి ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు ఒక డిగ్నిటీ ప్రోగ్రామ్స్ పంపించేవారు కాబట్టి అట్లాగే ఆయన కూడా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. చిన్న ప్రోగ్రామ్స్కి వాళ్ళు తీసుకెళ్ళటం తక్కువ. ఇక్కడ టెంపుల్స్లో ప్రోగ్రామ్ మన రమణాచారి గారు, అమ్మ అది నీకు పుట్టినిల్లు, ఇది తెలంగాణ నీకు మెట్టినిల్లు, అక్కడ ఎంతో పేరు తెచ్చావు, అది ఇది కలిపి తెచ్చావు, అయినప్పటికీ నువ్వు ఇక్కడ దానివే, నువ్వు తప్పనిసరిగా ఇక్కడ దేవాలయాల్లో చేయాలమ్మా, 10 మంది మళ్ళీ ఇంకా తయారవ్వాలి. అప్పటికి ఒక 12 మంది ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 45 మంది అయ్యారండి కథాగానం చేసేవారు. కొన్ని దేవాలయాల్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. నేను కూడా చెప్తున్నాను వారి మాట ప్రకారంగా. అంటే మీకు పర్సనల్గా మీకున్న అసంతృప్తి అంటే ఏం చెప్తారు? ఈ అసంతృప్తి ఏముందండి, జీవితాన్ని ప్రతి మనిషికి బ్రతికినంతకాలం ఎప్పుడో ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. నాకంటే అసంతృప్తి అంటూ ఇంకా ప్రత్యేకంగా ఏముంటుంది, అందరి జీవితంలోనే అంతే.
సరే, మీ అలా అనుకుంటే సంతృప్తినిచ్చిన సందర్భం అంటే ఏం చెప్తారండి? సంతృప్తినిచ్చిన సందర్భం చెప్పాను కదా, స్వామీజీ దగ్గర హరికథాగానం నాకు చాలా మర్చిపోలేంది. అవును. ఇప్పుడు భారత ప్రభుత్వం నన్నే ప్రత్యేకంగా ఎన్నుకుని నాకు ఈ పద్మశ్రీ రావడం అనేది ఈ జీవితంలో చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. వారికి, ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు ఎప్పుడు ఉంటాయండి. అయితే కమింగ్ ఫ్యూచర్ని మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? పోనీ అది చెప్పండి. ఫ్యూచర్ ఏముందండి, బ్రతికినంతకాలం ఈ హరికథను మాత్రం విడిచిపెట్టనండి. నేను నేర్చుకున్నది ఇంకొకరికి నలుగురు పంచాలని నా ఉద్దేశం. అలాగే చెప్తున్నాను. దట్స్ సో నైస్ రియల్లీ. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరైనా హరికథ నేర్చుకుంటానంటే మీ దగ్గరికి రావచ్చు? రావచ్చండి, తప్పకుండా. ఇప్పుడు లోహిత అనే అమ్మాయికి తప్పనిసరిగా నేను నేర్పిస్తున్నాను. చక్కగా నేర్చుకుంటోంది. బయట ప్రోగ్రామ్స్ చాలా ఉంది. రోషయ్య గారి దగ్గర కూడా చెప్పింది అమ్మాయి. దేవాలయాల్లో చెప్తోందండి, టీటీడీలో చెప్పింది. బాగా చెప్తుంది అమ్మాయి. మంచి స్ఫురద్రూపం అన్నీ ఉన్నాయి అమ్మాయికి. అమ్మాయి, ఈ సందర్భంగా మీరు ఎవరికైనా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా మంచి విషయాన్ని జ్ఞాపకం చేశారండి. ఏమంటే, నాకు దాలిపర్తి ఉమామహేశ్వరి ఆంధ్రప్రదేశ్ పద్మశ్రీ అవార్డు అని టీవీలో అడ్వర్టైజ్ వచ్చిందండి. దాంతో నన్ను ఆంధ్రప్రదేశ్ అమ్మాయిగానే చూశారు. ఇక్కడ నలుగురికి ఒకేసారి వచ్చింది. వచ్చేటప్పటికి అందులో నన్ను దూరం పెట్టారన్నమాట. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా శిల్పకళా వేదికలో చాలా పెద్ద సన్మాన మహోత్సవం ఏర్పాటు చేశారు. ఇక్కడ డైరెక్టర్ గారు నాతోటి హరికృష్ణ గారు అన్నమాట. ఆయన వెంటనే ఫోన్ చేసి, అమ్మ మీకు పెద్ద సన్మానం ఉంది, మీకు కూడా వారు చేతుల మీదుగా మీకు మనీ కూడా ఇస్తారు వారు అని చెప్పారు. అనేటప్పటికీ కొంచెం ఆనందం అనిపించింది. అయితే మళ్ళీ ఒక పూట అయిపోయిన తర్వాత మరునాడు ఫోన్ చేసి, మీకు లేదటండి, మీకు సన్మానం లేదట, మీరు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కాబట్టి అని అన్నారు. అనేటప్పటికీ అప్పుడు నేను జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి నేను మా వారు వెళ్ళి, నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, అక్కడే విద్య నేర్చుకున్నాను, 2 రాష్ట్రాలకి సంబంధించి ప్రచారం జరిగిందండి నేను చేసినప్పుడు. కాకపోతే మా తండ్రి గారు 30 సంవత్సరాల నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాదస్వర విద్వాంసులుగా వారు అక్కడ కొలువై ఉన్నారు, స్వామికి సేవ చేస్తూ. తరువాత మా నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఆయనకి స్టైఫండ్ వచ్చింది. ఆయన పోయిన తర్వాత మా అమ్మగారికి 10 సంవత్సరాలు ఆమెకు కూడా ఇచ్చారండి, ఆమె పోయే వరకును. మరి నేను దీన్ని బట్టి మీరు ఆలోచించండి, నేను తెలంగాణ ఆంధ్ర అమ్మాయినప్పటికీ కూడా తెలంగాణ ఎక్కడున్నా మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నన్ను వివాహం చేసుకుంది పక్కా తెలంగాణ వ్యక్తి. 30 సంవత్సరాలు అయిందండి మా వివాహం అయింది చెప్పానమాట. అంతే, వెంటనే రైట్ కొట్టేసి సీఎం గారికి తెలియజేశారు. వారు చాలా అంగీకరించి నన్ను కూడా అందరితోటి నాకు కూడా సన్మానం చేశారు. వారితో పాటు నాకు కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చారండి. ఇది జీవితంలో నేను మర్చిపోలేను అదనమాట. వారికి నేను బ్రతికినంతకాలం కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియచేసుకుంటూనే ఉంటాను. వారికి రోజు దండం పెట్టుకుంటానండి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. అవునండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర అన్న డిఫరెన్సియేషన్ చూపించకుండా అదేనండి మిమ్మల్ని కూడా అందరితో పాటు కలిపి మన తెలుగు వాళ్ళు అని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అవునండి సన్మానంలో భాగంగా మిమ్మల్ని చేర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా సంతోషం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, బట్ అద్భుతం. ఎందుకంటే మీలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ప్రపంచం అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం. ఐ థింక్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ పెద్దగా కూడా ఏం లేవు, మీ పూర్తి జర్నీతో ఉన్నవి. అదే అనుకున్నాను నేను కూడా. ఇందులో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.